తెలంగాణ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ విజయవంతంగా ముగిసిన తర్వాత రేపు ఆదివారం రెండో విడత పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4332 గ్రామ పంచాయతీలు ఈ పోలింగ్ నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 4332 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 3906 సర్పంచ్ స్థానాలకు 13128 మంది అభ్యర్థులు హోరాహోరీగా పోటీ పడుతున్నారు. అలాగే 29903 వార్డులకు గాను 78158 మంది పోటీ పడుతున్నారు. శుక్రవారంతో ప్రచారం ముగిసినప్పటికీ అభ్యర్థులు తెర వెనుక తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకర్షించడానికి డబ్బులు, మద్యం పంపిణీతో ప్రలోభాల పర్వం జోరందుకుంది. అంతేకాకుండా తొలి విడత పోలింగ్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ వంటి దూర ప్రాంతాల్లో ఉన్న వలస ఓటర్లను ప్రత్యేక వాహనాల్లో ఆన్లైన్ ద్వారా ఛార్జీలు పంపి మరీ గ్రామానికి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో పోలింగ్ సామాగ్రిని సిబ్బందికి అందజేసి పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. ప్రశాంత పోలింగ్ కోసం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ విజయవంతంగా ముగిసిన తర్వాత రేపు ఆదివారం రెండో విడత పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4332 గ్రామ పంచాయతీలు ఈ పోలింగ్ నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 4332 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 3906 సర్పంచ్ స్థానాలకు 13128 మంది అభ్యర్థులు హోరాహోరీగా పోటీ పడుతున్నారు. అలాగే 29903 వార్డులకు గాను 78158 మంది పోటీ పడుతున్నారు. శుక్రవారంతో ప్రచారం ముగిసినప్పటికీ అభ్యర్థులు తెర వెనుక తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకర్షించడానికి డబ్బులు, మద్యం పంపిణీతో ప్రలోభాన్ని పర్వం జోరందుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తొలి విడత పోలింగ్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ వంటి దూర ప్రాంతాల్లో ఉన్న వలస ఓటర్లను ప్రత్యేక వాహనాల్లో ఆన్లైన్ ద్వారా ఛార్జీలు పంపి మరీ గ్రామానికి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో పోలింగ్ సామాగ్రిని సిబ్బందికి అందజేసి పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. ప్రశాంత పోలింగ్ కోసం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఈ రోజు ఎన్నికల సామాగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని 8 మండలాల్లోని మొత్తం 156 పంచాయతీలు, 1260 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 17 గ్రామ పంచాయతీలు, 431 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 139 పంచాయతీలకు 520 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. నిర్మల్ జిల్లాలోని 7 మండలాల్లోని 91 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రశాంతమైన పోలింగ్ కోసం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఈ రోజు ఎన్నికల సామాగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని 8 మండలాల్లోని మొత్తం 156 పంచాయతీలు 1260 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 17 గ్రామ పంచాయతీలు 431 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 139 పంచాయతీలకు 520 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. నిర్మల్ జిల్లాలోని 7 మండలాల్లోని 91 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రశాంతమైన పోలింగ్ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, రెండో విడత ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు ఇటు ఎన్నికల సామాగ్రి పంపిణీ చేసేందుకు ఆయా మండల కేంద్రాల్లో కూడా ఎన్నికల బ్యాలెట్ బాక్సులతో పాటు బ్యాలెట్ పేపర్లు కూడా సిద్ధం చేసి పంపిణీకి సిద్ధం చేశారు. నేడు పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి నిన్న రెండో విడత ఎన్నికలకు ప్రచారానికి నిన్న సాయంత్రం శుక్రవారం తోటి 5 గంటల వరకు తెరపడడం తోటి నేడు ఎన్నికల సామాగ్రి పంపిణీ చేసి రేపు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ముగుస్తుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై ఇటు సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ అభ్యర్థులను కూడా ఎన్నుకోనున్నారు. దీనికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా పూర్తిస్థాయి ఎన్నికల నిర్వహణ కోసం ఇటు పోలీసు సిబ్బందితో పాటు ఎన్నికల సిబ్బందికి విధులు నిర్వహిస్తూ విధులను కూడా కేటాయించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా అధికారులు కూడా అన్ని గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటిని ముందుగా గుర్తించి వాటికి సంబంధించినటువంటి సమస్యలను తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ పోలీసుల శాఖకు సంబంధించి పోలీసులను ఆయా కేంద్రాల్లో నిరంతరం పర్యవేక్షించేలా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే రెండో విడత దీనికి సంబంధించి 8 మండలాల్లో ఇటు ఎన్నికలు నిర్వహించనున్నారు. బోరజ్తో పాటు ఇటు బేలా, సాత్నాల, జైనత్, ఆదిలాబాద్ రూరల్ తో పాటు తాంసీ, భీంపూర్ మండలాల్లో ఎన్నికలు నిర్వహించున్నారు. దీనికి సంబంధించి 156 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 156 గ్రామ పంచాయతీలకు సంబంధించి 1260 వార్డులు స్థానాలకు ఎన్నికలు నిర్వహించున్నారు. మరి వీటికి సంబంధించి 17 గ్రామ పంచాయతీలతో పాటు 431 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలినటువంటి ఏదైతే 139 గ్రామ పంచాయతీలతో పాటు 5 గ్రామ పంచాయతీలపై 2825 వార్డులకు సంబంధించి అభ్యర్థులు బరిలో నిలిచారు. మరి వీటికి సంబంధించి నేను హోరాహోరీ పోటీ కొనసాగింది. మొదటి విడతలో కూడా ఏ విధమైనటువంటి ప్రక్రియ చేపట్టి ఆ ఎన్నికలు నిర్వహించారు. అదే విధంగా ప్రశాంతమైన శాంతియుత వాతావరణంలో కూడా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కూడా ఇటు పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి ఇటు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు నిర్మల్ జిల్లాతో పాటు ఇటు నిర్మల్ జిల్లాలో కూడా రెండో విడత 7 మండలాల్లో ఎన్నికలు నిర్వహించున్నారు. నిర్మల్ రూరల్ తో పాటు సోన్తో పాటు దిలావర్పూర్, సారంగపూర్, లోకేశ్వరం, కుంటాలతో పాటు నర్సాపూర్ మండలాల్లో ఉన్నటువంటి 131 గ్రామ పంచాయతీలతో పాటు 1170 వార్డులకు సంబంధించి ఎన్నికలు నిర్వహించనున్నారు. 10 గ్రామ పంచాయతీలతో పాటు 430 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మరి మిగిలినటువంటి 121 గ్రామ పంచాయతీలతో పాటు 740 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే ప్రధానంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా చెప్పాల్సింది ఏంటంటే మహిళలు దీనికి సంబంధించి సుమారు మొత్తం ఈ 7 మండలాలకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణతోటి రెండో విడత ఎన్నికల్లో 171,000 పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించారు. దీనిలో మహిళలు కీలకం కానున్నారు. మొత్తంగా చూసుకుంటే 80,000కు పైగా ఉన్నటువంటి పురుష ఓటర్లు, ఇటు 91,000కు పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. మరి ఈ పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మహిళలు ఓట్లే ప్రధానంగా కీలకం కానున్నాయి. మహిళా రిజర్వేషన్లు కూడా కేటాయించడంతో మహిళలు కూడా ఎక్కువ మంది బరిలో నిలిచారు. మరి మొదటి విడతల్లో కూడా మహిళల అభ్యర్థులు ఏవైతే స్థానాలు అందించారో వారు ఎక్కువగా స్థానాలు సాధించుకొని మహిళలకు రిజర్వేషన్స్ అయితే చట్టసభల్లో కూడా అందించే విధంగా అయితే రిజర్వేషన్లు కేటాయించడంతో పాటు ఇటు బీసీ రిజర్వేషన్ అని కూడా ప్రభుత్వం కేటాయించడంతో ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్ల వారిగా నిలుచున్నటువంటి మహిళా అభ్యర్థులు ఎక్కువ స్థానాలను సాధించుకున్నారని చెప్పవచ్చు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారు 7 మండలాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో కాసిపేటతో పాటు బెల్లంపల్లి, ఇటు వేమనపల్లి, కన్నపల్లి, భీమిని, నెన్నెల మండలాల్లో ఉన్నటువంటి పంచాయతీలో ఎన్నికలు నిర్వహించున్నారు. 114 పంచాయతీలతో పాటు 996 వార్డు సభ్యులకు సంబంధించి ఇటు ఎన్నికలు నిర్వహించున్నారు. వీటికి సంబంధించి 2 పంచాయతీలు ఏకగ్రీవం కాగా ఒక పంచాయతీకి నామినేషన్ దాఖలు కాలేదు. రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో నామినేషన్ దాఖలు కాకపోవడంతో మిగిలినటువంటి ఏవైతే పంచాయతీలు 111 పంచాయతీలకు సంబంధించి 334 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మరి 996 వార్డుల్లో 111 వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా 12 స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేయలేదు. మరి దీనికి సంబంధించినటువంటి మిగిలినటువంటి ఏవైతే వార్డులు ఉన్నాయో 873 వార్డులలో కూడా 2059 మంది వార్డు సభ్యులు
ఆ, బరిలో నిలిచారు, ఎన్నికల బరిలో నిలిచారు. వీటికి సంబంధించినటువంటి ఏదైతే రూరల్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మారుమూల ప్రాంతాల్లో కూడా గట్టి బందోబస్తు చర్యలు కూడా ఏర్పాటు చేశారు. అయితే నేర ప్రవృత్తి కలిగినటువంటి ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాటిని ముందుగానే బైండ్ ఓవర్ చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటా పోలీస్ శాఖ తరఫు నుంచి గట్టి బందోబస్తు చర్యలు కూడా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఇటు కొమరం భీం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారు 6 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 6 మండలాలకు సంబంధించి సిర్పూరు, చింతలమానేపల్లి, బెజ్జూరు, పెంచికల్పేట, కౌటాల, దహేగాం మండలాలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించున్నారు. ముఖ్యంగా ఇది మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంతో పాటు కొంత మారుమూల ప్రాంతాలకు ఎక్కువగా ఉండటంతో పోలీస్ శాఖకు సంబంధించి గట్టి బందోబస్తు ఏర్పాటు కూడా చర్యలు చేశారని చెప్పొచ్చు. 113 గ్రామ పంచాయతీలు ఉండగా దీనికి సంబంధించి 992 వార్డులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఒక గ్రామ పంచాయతీ ఏకీకృతం కాగా 100 పంచాయతీలు సంబంధించి ఎన్నికలు నిర్వహించున్నారు. దీనికి 438 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు, సర్పంచ్ అభ్యర్థులుగా. మరి వార్డు సభ్యులకు చూసుకుంటే 992 వార్డు స్థానాల్లో 144 ఏకీకృతం కాగా మిగిలినటువంటి 848 వార్డుల్లో 2209 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మరి దీనికి సంబంధించి బందోబస్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎందుకంటే మారుమూల ప్రాంతాలు కావడంతో పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చర్యలు చేశారు. సుమారు ఇటు 665 మంది పోలీసు సిబ్బందితో పాటు 197 మంది ఇతర ఎన్నికలకు సంబంధించిన పాటు పర్యవేక్షించేందుకు ఇతర శాఖలకు సంబంధించిన అధికారులను కూడా సిబ్బందిని నియమించి ప్రశాంత వాతావరణంలో కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. దాంతోపాటు మారుమూల ప్రాంతాలు కావడంతో కొన్ని ప్రాంతాల్లో కూడా సిగ్నల్స్ సరిగా ఉండకపోవడం అనేది ప్రధాన సమస్యగా ఏర్పడిన నేపథ్యంలో ఇటు దీనికి సంబంధించినటువంటి నిరంతరం పర్యవేక్షించేందుకు ఇటు మా అబ్జర్వర్లు కొన్ని ప్రాంతాల్లో కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ఇటు ఎన్నికలు నిర్వహించేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పొచ్చు. కొన్ని ప్రాంతాల్లో కూడా మైక్రో అబ్జర్వర్ నియమించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సాగేలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అల్లర్లు జరగకుండా పోలీస్ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్తమే అయిందని చెప్పవచ్చు. దానికి సంబంధించి అధికార యంత్రాంగంతో నిరంతరం జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి కలెక్టర్లు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన ఫలితాలతో పాటు దీనికి సంబంధించినటువంటి పోలింగ్ శాతాన్ని కూడా నిరంతరం నమోదు చేస్తూ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే మరి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఎన్నికలు సజావుగా సాగేందుకు అధికారులు పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించారు. వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా అధికార యంత్రాంగం పూర్తి చేశారని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే మొదటి విడత ఎన్నికలు ప్రశాంతత వాతావరణం జరిగాయి. అదేవిధంగా మూడో విడతకు సంబంధించినటువంటి ఎన్నికలను పూర్తి స్థాయిలో కూడా శాంతియుత వాతావరణంలో సాగేలా ఇటు పోలీస్ శాఖ కావచ్చు, ఇటు ఎన్నికల అధికారులకు సంబంధించిన కావచ్చు నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ పోలింగ్ సెంటర్లను కూడా తనిఖీలు చేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఇటు పోలీస్ శాఖకు సంబంధించిన ఆయా జిల్లాలకు సంబంధించిన ఎస్పీలతో పాటు జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి కలెక్టర్లు కూడా పర్యవేక్షిస్తూ దాన్ని సందర్శిస్తూ ఎక్కడైతే సమస్యలు ఉత్పన్నమయ్యో వాటికి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్ అధికారులతో పాటు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు కూడా పలు సూచనలు కూడా జారీ చేసి శాంతియుత వాతావరణంలో ఎన్నికలు కొనసాగేలా అధికారులు చర్యలు చేసుకుంటారని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, నరేష్, మెగా 90.